హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. L2 లబ్ధిదారులకి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చిందండి. తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. L2 లబ్ధిదారులకి ముందుగా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో, అంటే ఏ జిల్లాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోయినాయో అవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ పండుగ కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయిందండి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ జూన్ నెలలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని ఇంతకుముందు చాలా వీడియోలో నేను చెప్పానండి. దాని ప్రకారమే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతుందండి. ఇంతకుముందు నాంపల్లిలో చూసాం కదా, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ 510 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసినట్టు. నిన్న 13వ తారీఖున ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో 466 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ L2 లబ్ధిదారులకు అయితే పంపిణీ చేశారండి. దానికి సంబంధించిన వివరాలు ఇవి. ఇంతకుముందు వీడియో ద్వారా కూడా తెలియజేశాను. కానీ ఇప్పుడు ఇక మిగతా జిల్లాలకు పంపిణీ కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయండి. వార్డు సభలు అయితే నిర్వహించి పట్టణాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఈ నెలలోనే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయని పూర్తి స్థాయిలో మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. నిన్న 13వ తారీఖున ఈ పెద్దపల్లి జిల్లాలో 466 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేశారండి. ఆ రోజే గృహప్రవేశాలు కూడా చేయించారు. ఎందుకంటే ఇంతకుముందు పెండింగ్ వర్క్లు ఉన్నాయని కొద్దిగా ఆపారంట. దాని తర్వాత మొన్న 13వ తారీఖు కల్లా మొత్తం కంప్లీట్గా అన్ని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పనులన్నీ కూడా పూర్తయిపోయినాయని అక్కడ ఉన్న 466 మంది లబ్ధిదారులకైతే ఈ ఫ్లాట్స్ పంపిణీ అయితే కార్యక్రమం జరిగిందండి. అంతేకాదు ఇంకా 1000 మందికి ఇళ్ళు అయితే శాంక్షన్ చేశారంటండి. అదే రోజు ఇంకా 1000 మంది అర్హులు ఉన్నారని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్ళు ఇంకా 1000 మందికి శాంక్షన్ అయితే చేశారంట. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇంతకుముందు పేపర్లో చూపించారు కదా అండి. మా జిల్లాలో ఇంకా 1000 మందికి శాంక్షన్ చేయమని అక్కడ ఎమ్మెల్యే అడగగా మంత్రి పొంగులేటి గారు హామీ అయితే ఇచ్చారని, ఇంకా 1000 మందికి అయితే ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేస్తామని చెప్పేసి మాట అయితే ఇచ్చారంట. సో 13వ తారీఖున ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. అదే రోజు గృహప్రవేశాలు కూడా దగ్గరుండి చేయించారు ఎమ్మెల్యేలు. ఇక అన్ని జిల్లాల వాళ్ళు రెడీగా ఉండండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమం ఈ నెలలోనే కంప్లీట్గా పూర్తి చేసేస్తారంట. దాని తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా అండి. నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఫస్ట్ వీక్లో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని ఆ లోపల ఈ ఫ్లాట్స్ అన్నీ కూడా దాదాపుగా L2 లబ్ధిదారులకి దాదాపుగా అన్ని చోట్ల కూడా పంపిణీ చేసే కార్యక్రమాలు అయితే జరుగుతాయంటండి. మరీ ముఖ్యంగా ఈ నెలలో GHMC, రంగారెడ్డి, సంగారెడ్డి, కొల్లూరు, ఇంకా అమీన్పూర్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంకా చాలా వరకు ఖాళీగా ఉన్నాయంటండి. అవి పాడైపోతున్నాయని చెప్పేసి లబ్ధిదారులకు ఇస్తే కొంతమేరకు ఉపయోగమైన పడతాయని చెప్పేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితే చేస్తున్నారండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చాలా చోట్ల అసలు పాడైపోతున్నాయి. అంటే కట్టి వదిలేశారు కాబట్టి అవి లబ్ధిదారులకు ఇవ్వకుండా వదిలేస్తే అట్లా ఆ ఇళ్ళని పాడు చేసేస్తున్నారండి అగంతకులు. అంటే అక్కడికి తాగుబోతులు కానీ అలాంటి వాళ్ళు వచ్చి ఆ డోర్లు పీకెళ్ళడం, అక్కడ కరెంటు వైర్లు పీకేయడం అలాంటివి చేస్తున్నారని, ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంత ఖరీదు పెట్టి కట్టించి కూడా ఆ లబ్ధిదారులకు ఇవ్వకపోవడం వల్ల ఇలా పాడు చేసేస్తున్నారని, ప్రస్తుతానికి ఏ కండిషన్లో ఉన్నా అంటే చిన్న చితకా పనులు ఉన్నా కానీ అవైతే పంపిణీ చేసేస్తారంటండి. తర్వాత ఏదైనా మిగులు బ్యాలెన్స్ ఉంటే పెండింగ్ వర్కులకి కంపల్సరీగా లబ్ధిదారులకి అకౌంట్లోనే వేస్తారంట. దాదాపుగా 1,00,000 రూపాయల వరకు ఉన్నా కానీ ఆ 1,00,000 రూపాయలు లబ్ధిదారుడి అకౌంట్లోనే వేస్తారంటండి. ఏదన్నా చిన్న చిన్న వర్కులు ఉన్నా కానీ పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతాయంట కంపల్సరీగా. ఆ వర్క్కి సంబంధించిన డబ్బులు ఆ లబ్ధిదారుడికే ఇస్తారంటండి. ఆ లబ్ధిదారుడే చేసుకునేలాగా పనులన్నీ కూడా. ఏదైతే ఏమి లేండి, చాలామంది అంటున్నారు ఏమనంటే, మాకు ఎలా ఉన్నా పర్వాలేదు, కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నా పర్వాలేదు, ముందైతే మాకు ఇల్లు ఇవ్వండి, మేము రెంట్లు కట్టుకోలేక చచ్చిపోతున్నాము, ప్రతి నెల రెంట్లు కట్టలేక అల్లాడిపోతున్నాము, ప్రస్తుతానికి మాకు ఇల్లు ఇస్తే మేము ఆ రెంట్లు కట్టుకునే బాధలైనా తప్పితే మేము పిల్లల్ని చదివించుకోలేక రెంట్లు కట్టుకోలేక
అల్లాడిపోతున్నాము. అలా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టి వదిలేసి పాడు చేసేదానికన్నా మాకిస్తే ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పేసి చాలామంది అయితే లబోదిబోమని మొత్తుకుంటున్నారండి. మరి ఇప్పటికీ అధికారుల దృష్టిలోకి వెళ్ళినట్టున్నాయి ఇవన్నీ కూడా. అందులోనూ ఎలక్షన్స్ ఉన్నాయి కదండి దగ్గరలోనే. ఇక ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పంపిణీ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి రన్నింగ్లో ఉన్నది ఇక జిహెచ్ఎంసి, ఈ రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, అమీన్పూరు, కొల్లూరు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇంకా చాలా ఎత్తున ఉన్నాయంటండి. అవి కూడా పంపిణీ కార్యక్రమాలు జరుగుతాయంట. రీసెంట్గా హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో అంటే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావించారండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు వేగవంతం చేయబోతున్నామని చెప్పేసి చిన్న చిన్న పనులు ఉన్న వాళ్ళకి అకౌంట్లోనే మేము డబ్బులు వేస్తాము, ముందైతే పంపిణీ కార్యక్రమాలు చేసి అని విపి గౌతమ్ గారు అయితే ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రీసెంట్గా ఈ 1 వీక్లోనే ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారండి. ఆ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఈ పనులన్నీ కూడా ఈ నెలలోనే కంప్లీట్ చేస్తున్నామని చెప్పేసి చెప్పారు ఆయన. సో ఇక ఈ జిల్లాల్లో అంటే నేను చెప్పిన ఈ జిల్లాలో అయితే పంపిణీ కార్యక్రమాలు జరగబోతున్నాయి అంటండి. సో మీరైతే అలర్ట్గా ఉండండి. మీకైతే కంపల్సరీగా ఫోన్లు చేస్తారు. మీరు పలానా చోటకి రండి, మేము డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయించాము, మీరు పలానా చోటకి మీటింగ్స్కి రండి, అక్కడ మీకు అలాట్మెంట్ పేపర్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళే ఫోన్ చేస్తారండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయని అందరూ తెలుసుకుంటారు. దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.